బ్యాక్ టు మై ఛానల్ టేస్ట్ లైఫ్ బైట్స్. ఈ రోజు వీడియోలో తిరుమల శ్రీవారి అన్నప్రసాదం వెనుకున్న కథ, విశిష్టత మరియు తిరుమలలో తరిమికొండ వెంగమాంబ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. తిరుమలలో అన్నప్రసాదం వెనుకున్న కథ చాలా ప్రాముఖ్యమైనది మరియు భక్తి శ్రద్ధలతో కూడుకున్నది. దీనికి సంబంధించిన కథ ప్రాచీన కాలం నుంచి ఉంది. పురాణ కథల ప్రకారం కలియుగంలో ధర్మం క్షీణించటం వల్ల భూదేవి శాంతించలేక విష్ణుమూర్తిని ప్రసాదించింది. అప్పుడు విష్ణువు కలియుగంలో వెంకటాద్రి పర్వతంపై వెంకటేశ్వరునిగా అవతరించాడు. అప్పటి నుంచి భక్తుల కష్టాలు తీరేందుకు, వారికి సంతృప్తి కలిగేందుకు స్వామివారు ఎన్నో విధాలుగా అనుగ్రహించారు. ఆ కాలంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు తిరుమల స్వామివారిని విడిచి వెళ్లిన తర్వాత స్వామివారు చాలాసేపు అరణ్యవాసం చేశారు. అప్పుడు వారికి వకలపాటి అనే బ్రాహ్మణుడు సహాయం చేసేవాడు. అతని ఇంట్లో స్వామివారు భిక్ష తిని ఆహారం పొందేవారు. ఈ విధంగా అన్నదానం ఒక పవిత్ర విధంగా మారింది. తర్వాత కాలంలో తిరుమలలో భక్తుల సంఖ్య పెరిగే కొద్దీ అన్నదానం ముఖ్యమైన సేవగా మారింది. టిటిడి సంస్థ ఆధ్వర్యంలో భక్తులకు ఉచితంగా, సమర్థవంతంగా అన్నప్రసాదాన్ని అందిస్తున్నారు. ఇది కేవలం ఆహారం మాత్రమే కాదు, ఇది శ్రీ వెంకటేశ్వరుని కృపరూపమైన ప్రసాదంగా భావించబడుతుంది. తిరుమలలో అన్నదానానికి విశిష్టత. హిందూ ధర్మంలో అన్నదానం అత్యుత్తమ దానంగా పరిగణించబడుతుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం. భగవద్గీత, వేదాలు మరియు పురాణాలలో అన్నదానానికి ఉన్న గొప్పతనం గురించి చెప్పబడింది. తిరుమలలో అన్నదానం చేయటం వెంకటేశ్వర స్వామికి నైవేద్యం సమర్పించిన తర్వాత ప్రసాదాన్ని ఇవ్వబడుతుంది కాబట్టి ఇది పవిత్రమైనదిగా భావించబడుతుంది. అలానే తిరుమలకు వచ్చే లక్షలాది భక్తులకు ఉచితంగా మంచి నాణ్యతతో భోజనం అందించటం అనేది స్వామివారి దయను ప్రతిబింబిస్తుంది మరియు అన్నదానాన్ని స్వామివారి కృపగా పరిగణించి భక్తులు ఎంతో ఆనందంగా స్వీకరిస్తారు. అలానే అన్నప్రసాదం అందించే సమయంలో అన్ని తరగతుల వారు కులమత భేదాలు లేకుండా సమానంగా కూర్చొని భోజనం చేస్తారు. ఇది సమానత్వం, శాంతి, సేవాభావనకు ప్రతీక. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతిరోజు సుమారు 60,000 నుండి 1,00,000 మందికి ఉచిత భోజనం అందిస్తున్నారు. అలానే ప్రత్యేకంగా నిర్మించిన మాతృశ్రీ తారా ట్రస్ట్ అన్నప్రసాద భవనం ద్వారా ఈ సేవ జరుగుతుంది. తిరుమలలో అన్నదానానికి దానం చేయటం వల్ల అనేక గుణాలు, పుణ్యఫలాలు లభిస్తాయంటారు మరియు దాతలు తమ పేర్లతో అన్నప్రసాద సేవ కోసం విరాళాలు ఇచ్చే అవకాశం కూడా ఉంది. తిరుమలలో అన్నదానం అనేది ఓ మహాపవిత్రమైన సేవ. ఇది భక్తి, దానం, సమానత్వం మరియు సేవా ధర్మానికి అద్భుతమైన ఉదాహరణ. అంతేకాదు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో భక్తుల ఆకలిని తీర్చే పవిత్ర ప్రక్రియ ఇది. తిరుమలలో తరిమికొండ వెంగమాంబ అనే పేరు ఎలా వచ్చిందో మరియు తిరుమల కొండపై ఆయనకున్న పవిత్ర సంబంధం, అలానే భగవంతుడి దైవ అనుగ్రహం ఎలా లభించిందో స్పష్టంగా తెలుసుకుందాం. పురాతన కాలంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కొండ పక్కనున్న తరిమికొండ అనే గ్రామంలో ఒక గొప్ప భక్తుడు ఉండేవాడు. ఆయన పేరు వెంకటయ్య. ఆయన సాధారణ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. కానీ ఆయన జీవిత ధ్యేయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సేవ చేయటం, అలానే యాత్రికులకు అన్నదానం చేయటం మరియు భగవంతుని సేవలో తన జీవితాన్ని అంకితం చేయడం. ఆయన పేరు వెంకటయ్య ఎందుకు వెంగమామ అయ్యాడు? ఆయన తిరుమల కొండపై తిరిగే భక్తులకు చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ ప్రేమగా తినండి అని అన్నాన్ని వడ్డించేవాడు. తన వయసు పెద్దది కావటంతో చాలా మంది పిల్లలు, యాత్రికులు ఎఫెక్షన్ తో వెంగమాంబ అని పిలవటం ప్రారంభించారు. ఇలా వెంకటయ్య పేరు వెంగమాంబగా ప్రజల్లో వ్యాప్తి చెందింది. అలానే తరిమికొండ వెంగమాంబ అనే పేరు ఎందుకు ప్రత్యేకమో తెలుసుకుందాం. తరిమికొండ గ్రామం ఆయన పుట్టిన ఊరు కావటం వల్ల ఆయనను గుర్తు చెందేందుకు ప్రజలు తరిమికొండ వెంగమాంబ అని పిలవటం ప్రారంభించారు. ఇది తరతరాలుగా ప్రజల నోళ్లలో నానుతూ భగవంతుడికి దైవం ఎలా గుర్తింపు ఇస్తాడో తెలిపే పేరుగా నిలిచిపోయింది. వెంకటేశ్వర స్వామి అనుగ్రహం. ఒకసారి వెంకటేశ్వర స్వామి వారు యాత్రికుడు రూపంలో వచ్చి వెంగమాంబ దగ్గర అన్నప్రసాదం తిన్నాడు. ఆ తర్వాత స్వామివారు తన అసలైన రూపాన్ని చూపించి ఆయన సేవకు మక్కువతో ఆశీర్వదించి, నీ పేరు నా కొండపై శాశ్వతంగా వినిపించాలి, నీ సేవ యుగయుగాల పాటు నిలవాలి అని వరమిచ్చాడు. తరిమికొండ వెంగమాంబ విశిష్టత. ఆయన పేరు తిరుమల అన్నదానంలో చిరుస్థాయిగా నిలిచింది. తిరుమలలోని కొన్ని ప్రదేశాలలో ఇప్పటికీ వెంగమాంబ సేవలను గౌరవంగా గుర్తు చేసుకుంటారు. భక్తి, సేవ, వినయం కలిగిన వారికి దేవుడు స్వయంగా గుర్తింపిస్తాడని ఈ కథ స్పష్టం చేస్తుంది. తరిమికొండ వెంగమాంబ అనే పేరు కేవలం వ్యక్తి పేరు కాదు, అది ఒక స్వామి సేవకుని గొప్పతనానికి, భక్తి భావానికి, సేవా శ్రద్ధకు గుర్తింపు. ఆయన జీవితం అందరికీ ఒక మార్గదర్శకంగా నిలుస్తోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేస్ట్ లైఫ్ బైట్స్. ఇలాంటి మరెన్నో డివోషనల్ స్టోరీస్ కోసం టేస్ట్ లైఫ్ బైట్స్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.